మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన కృపాక్షేమములు, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యదానము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 19వ వచనము. అయితే ప్రభువు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు దేవాలయంలో నిలువబడి ఈ జీవమును కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుచూ ఉండిరి. అపోస్తలులైన పేతురు అలాగే అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని ఆ పట్టణపు చెరసాలలో సద్దుకైలు తెగవారు, ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవారు మత్సరంతో నిండుకొని వారిని అపోస్తలులను బలాత్కారం పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచారు. ఆ పట్టణపు చెరసాలలో ఉంచినప్పుడు ప్రభువు దూత వారి ప్రత్యక్షమై ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు రప్పించి వారిని విముక్తులుగా చేసి, వారు దేవుని చిత్త ప్రకారము, దేవుని సంకల్పం చొప్పున ఏ పనిని చేయుటకు ప్రతిష్ఠింపబడి, నియమింపబడి, అపోస్తలులుగా ఏర్పరచబడి పంపబడారో ఆ దేవుని వాక్య పరిచర్యను, సువార్త ప్రకటనను ప్రకటించుటకు వారు ధైర్యముగా, అందుకే పేతురు గారట 4వ అధ్యాయములో 18వ వచనంలో, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి, అప్పుడు అందుకు పేతురు 19వ వచనం 4వ అధ్యాయం అపోస్తల కార్యములు అంటాడు, యోహాను వారు చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చేది. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహింపరచుచూ ఉండిరి అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి వారు అలాగూ ప్రార్థించి ఆటంకములను బట్టి, అభ్యంతరములను బట్టి యేసుక్రీస్తు నామమున మీరు ప్రకటించకూడదు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానం నుంచి సాక్ష్యం ఇవ్వకూడదు, ఆయన నామమును బట్టి మీరు ప్రకటించకూడదని వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు, మేము మీ మాట కంటే దేవుడు మమ్మలను మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పిన మాటను, అలాగే మార్కు సువార్త ఆఖరి అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు 16వ అధ్యాయము ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 14వ వచనంలో, ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తం, హృదయకాఠిన్యం నిమిత్తం వారిని గద్దించును. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడుదును, నమ్మని వారికి శిక్ష విధింపబడుదును అని చెప్పి, అప్పుడు 19వ వచనం మార్కు సువార్త 16వ అధ్యాయంలో, ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడైన వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచబడుచూ ఉండెను. ఆమేన్. అలాగూ వారందరూ ప్రభు నామమును బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు, మీరు లూకాసు వార్త ఆఖరి అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని? 48వ వచనంలో, 24వ అధ్యాయం 48వ వచనంలో, ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని చెప్పాను. ఆయన వారిని ఆశీర్వదించి వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణాయుడు. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయం నుండి దేవునికి స్తోత్రము చేయుచు ఉండిరని రాయబడి ఉన్నది. వారు అలాగూ దేవుని వాక్యం ప్రకటించుటకు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మ నిందిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుచూ ఉండిరి. అనగా
అన్య భాషలు అనగా యూదుడు కాని ప్రతివాడు అన్యుడు. దేవుని సువార్తను ప్రకటించిన కాలంలో లిఖితపూర్వకంగా పరిశుద్ధ లేఖనము లేదు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆయా ప్రాంతముల నుండి భక్తిగల యూదులు 5వ వచనము 2వ అధ్యాయం ఆ కాలంలో ఆకాశం కింద ఉండు ప్రతి జనములో ఉండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఆయా ప్రాంతంలో చెదిరిపోయి ఆయా ప్రాంతంలో స్థిరపడిన యూదులందరూ యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు వారు తమ దేవుని ఆజ్ఞ ప్రకారము తాము ఏ భాషనైతే తమ పితరులు మాట్లాడి ఆ భాషను ఎరుగక ఆయా ప్రాంతంలో స్థిరపడిన వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారితో మాట్లాడినప్పుడు ఎవరి భాషలో వారికి అర్థమయ్యే రీతిలో ఎవరికి తెలిసిన భాషలో వారికి అర్థమయ్యి ఆ సువార్త ప్రకటింపబడినప్పుడు వారు అంటారు 11వ వచనంలో, క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు విలుచున్నామని చెప్పుకొనిరి. కాబట్టి అది భాషలంటే అలాగూ యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన మాటలు, జీవమును కూర్చిన మాటలు. అందుకే 5వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్న వాక్య భాగం ఈ జీవను కూర్చిన మాటలన్నిటినీ 19వ వచనంలో ప్రజలతో చెప్పుడని చెప్పినప్పుడు వారు ఆ జీవమైన యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన సువార్తను దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి 8వ వచనం కూడా 2వ అధ్యాయంలో మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నాము ఇదేమి అంటారు. వారు ఏ స్థలంలో అయితే పుట్టారో చెదిరిపోయిన యూదులందరూ ఏ స్థలంలో అయితే పుట్టారో ఆ స్థలంలో వారి యూదుల భాషను ఎరుగక ఉండిన కాలంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఆ శక్తిని అనుగ్రహించి వాక్శక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవమును గుర్చిన మాటలు, జీవవాక్యములను, విశ్వాసవాక్యమును, సత్యవాక్యమును, రక్షణ సువార్తను, కృపావార్తను వారికి వినిపించడం ద్వారా వారికి అర్థమైంది. అది భాషలు అన్య భాషలు అంటే అన్య దేశంలో చెదిరిపోయిన యూదులకు దేవుని భాష తెలియనిది. యూదా భాష ఎరిగిన వారికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్శక్తిని అనుగ్రహించకూడదు. వారు మాట్లాడిన ఆ మాటలను వారు పుట్టిన దేశ భాషల్లో వారికి అర్థమయ్యే రీతిలో దేవుడు వారికి మాట్లాడారు. కాబట్టి అది సువార్త ప్రకటించడానికి లిఖితపూర్వకమైన వాక్యం ఆ కాలంలో లేదు కాబట్టి ఆయా సందర్భాల్లో దేవుడు అలాగే మాట్లాడాడు. దాన్ని పట్టుకొని మనము అన్య భాషల్లో మాట్లాడితే రక్షణ వస్తుందని, అద్భుతములు జరుగుతున్నవని కేవలం అన్య భాషలో దేవుడు ఎందుకు వాడాడంటే వారికి సువార్త ప్రకటించాలి. దేవుని దాసులను, దేవుని సేవకులైన దేవుని ప్రజలైన యూదుల భాషను వారు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ జీవం గురించిన మాటల గురించి సువార్తలో మొట్టమొదటిగా అది ఏమై ఉన్నదంటే లూకాసు అపోస్తల కార్యం 2వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యం 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు నిగూర్చిన వాక్యం, ఈ జీవవాక్యము మీరు జనులకు ప్రకటన చెప్పుచు ఈ జీవవాక్యము అనగా జీవము గల దేవుని గుర్చిన సువార్త. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దేవుని వాక్యము ఏమని రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో ఇలాగూ, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమయ గలదై బలము గల రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మల కీళ్ళను మూరులను విభజించినట్టు మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తూ ఉన్నది. అది ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభువు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన వాక్యము రాయబడింది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవమును కూర్చిన వాక్యము మనము వినుచు ఉన్నాము, చదువుచు ఉన్నాము, ప్రకటింపబడుతూ ఉంది. అది రక్షణ సువార్తగా యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సువార్త, శిలువ మరణము గుర్చిన వార్త, శిలువ వేయబడిన క్రీస్తును గుర్చిన ప్రకటన, పునరుద్ధానము గుర్చిన సాక్ష్యము, రాకడను గుర్చిన వర్తమాన వాక్యము. అది యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మీరు వాక్యం మాట్లాడండి అని చెప్పి. అందుకే యోహాను భక్తుడు, ఏ యోహాను అయితే చెరసాల్లో వేయబడినప్పుడు
దేవుని దూత వచ్చి ఏ పేతురు యోహాను చెరసాల్లో ఉన్నారో ఆ యోహాను భక్తుడు అపొస్తలుడైన యోహాను ఏమని రాస్తున్నాడు? 1వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, జీవవాక్యమును కూర్చున్నది అది ఏది అవి ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో మేము దేన్ని వింటిమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుకుంటేమో, మా చేతులు దేన్ని తాకి చూచినా అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము చూచి మేము నిత్య జీవం గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు ఆ జీవం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఆ జీవం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఆయన గూర్చిన మాటలు, ఆయన చెప్పిన మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 62వ వచనం, అదే మనుష్య కుమారుడు మునుపుల చోటుకి ఇక్కడ మీరు చూసినట్లు ఏమన్నా ఆత్మయే జీవింపు చేయనిది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ సహాయంతో వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త ప్రకటన ద్వారా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు నామమున వారు నమ్మి బాప్తిస్మం పొందారని, అందుకే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 20వ వచనంలో, మనము సత్యవంతుడైన వారిని ఎరుగుదుము, వారిని ఎరుగవల్లని దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించిన ఎరుగుదుము. మనం దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందున వారిని సత్యవంతులున్నాము. ఆయన నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. ఆ జీవను కూర్చున్న మాటలు, ఆ వాక్యము జీవమై ఉన్నది, అది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొంటాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ జీవము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎందుకు మనము ఆ జీవం అని పేరు పెట్టబడింది? అది నిత్య జీవముగా యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనకు అనుగ్రహించే జీవముగా అది రాయబడి ఉన్నదని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవన గురించి మీరు సాక్ష్యం ఇవ్వండి అని అపొస్తల కార్యము 5వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ జీవన గురించి సాక్ష్యం ఇవ్వండి. ఆ జీవం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. క్రీస్తును గురించిన వార్త, యేసుక్రీస్తు ప్రభువును గురించిన రక్షణ సువార్త. ఆ జీవము మనకు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మీరందరూ ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. ఎందుకనగా 3వ వచనంలో, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆ నిత్య జీవం మన కొరకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వాక్యము జీవమై ఉన్నది. ఆ వాక్యము గూర్చిన సాక్ష్యం అపోస్తలులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆ జీవం గలవారమై ఉండటానికి ద్వితీయోపదేశ కాండంలో పూర్వంలో 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనంలో మోషే ఇశ్రాయేలును గురించి దేవుని వాక్యం గురించి ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అంటే 20వ వచనంలో, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవా ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనినట్లు జీవమును కోరుకోండి. ఎందుకంటే మీ ఎదుట నేను మరణమును జీవమును ఉంచి ఉన్నానని 19వ వచనంలో పెట్టి ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనినట్లు జీవమును కోరుకోండి. ఆ జీవము యేసుక్రీస్తు ప్రభువారు. మన జీవం ప్రత్యక్షం క్రీస్తులో యేసునందు మన జీవం పరలోకమందు తండ్రి యందు భద్రపరచబడినది. ఆ జీవమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు ఆ నిత్య జీవం ఆయన ద్వారా అనుగ్రహింపబడుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే జీవం గల దేవుని మాట మనకు ఆ రక్షణ సువార్తగా ప్రకటింపబడుతుందని యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నానని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి అలాగూ నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. నేను జీవింప చేయు ఆత్మగా ఆయన ఈ లోకంలోనికి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో మొదటి మనుషులైన ఆదాము జీవించు ప్రాణి ఆయన, కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభు జీవింప చేయు ఆత్మగా మనకు జీవమును అనుగ్రహించడానికి ఆయన మాటలు జీవమును ఉన్నాయని, జీవమును ఆత్మ ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు దేవుని వాక్యమును ప్రకటించి జీవం గల మాటలు దేవుని వాక్యం ప్రకటించి వారు అనేకులను యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఉంచినట్లుగా వారు ఆ జీవము గురించిన మాటలు పలికినప్పుడు అనేకుల విశ్వాసం ఉంచి
ప్రభువు, అందుకే ప్రభువు ఆత్మ, ప్రభువు రక్షణ పొందు వారిని చేర్చుతూ ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అపొస్తలుల కార్యంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. వారు ఏకాత్మ గల వారే ప్రార్థించినప్పుడు ఆయన ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేటు దేవుడు ఆయన అధిపతిగాను రక్షకుగాను తన దక్షిణాస్తం చేత ఆయన యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించినప్పుడు ప్రభువు పక్షముగా అనేకులు చేరి ప్రతిదినం వారు దేవాలయం ఏమైనా బోధిస్తున్నారంటే 5వ అధ్యాయం 42 అపొస్తలుల కార్యంలో ఇంటింట మానక బోధించి యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు, జీవనం గుర్చిన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అప్పుడు అనేకులు యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచి దేవుని నమ్మి ప్రభువు ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడని వారు సువార్త ప్రకటించినప్పుడు ఆయన వలననే ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందుతామని, ఆయన నామమూలముగా ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన వాడు రక్షింపబడతాడని ప్రకటిస్తూ 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఈ నామం వల్లనే మనకు రక్షణ కలుగుతుంది కానీ మరి ఏ నామం మనకు రక్షణ కలగదు అనగా మనం జీవము కలిగిన మాటలు మనం విన్నప్పుడు ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామం మనం రక్షణ పొందలేమని 4వ అధ్యాయం అపొస్తలుల కార్యం 12వ వచనం. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు జీవమును కోరుకున్నట్లు ఆ సువార్త ప్రకటింపబడినప్పుడు ప్రభువు రక్షణ పొందిన వారందరినీ సంఘములో చేర్చుతూ ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ఆయన వాక్యము జీవం గలది, ఆయన జీవం గల దేవుడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనమందరము అలాగూ ఆ జీవమును కోరుకొని ఆ జీవం ప్రకటింపబడుతూ ఆ జీవను గురించిన సాక్ష్యం ఇవ్వబడుతూ పునరుద్ధానమును గురించి నిత్య జీవమును గురించిన సువార్త, రక్షణ సువార్త, యేసుక్రీస్తు ప్రభువును గురించిన వార్త మనకు ప్రకటింపబడుతున్నప్పుడు ఆ జీవము మనలను మరణం నుండి జీవంలోనికి దాటింపు చేయు వాక్యముగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడిందని ఆ శిష్యులు అలాగూ దేవుని సువార్తను ప్రకటించారని మనము దేవుని వాక్యంలో చదువుకుంటాం. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ యోహాను సువార్త 5వ అధ్యాయంలో దేవుని వాక్యంలో దేవుడు మరణము నుండి జీవంలోనికి మనల్ని దాటింపు చేశాడని, ఆ మరణం నుండి జీవము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం అలాగూ మనం మరణము నుండి 24వ వచనంలో నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గల వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని. ఆ జీవం మనం పొందుకున్నట్లుగా మనమందరం ప్రభువు రక్షణ పొందిన వారందరినీ సంఘంలో చేర్చుతున్నట్టుగా మనమందరము దేవుని వాక్యమును విని ఆ జీవమును కోరుకొని దేవుని వాక్యమును విని దాన్ని హత్తుకొని ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అటు కృపను అటు జీవమును పొందుకునే ఆత్మ నడిపింపు, సువార్తను నమ్మి రక్షణ పొందుకునే ఆత్మ నడిపింపు దేవుడు మీకును మీ కుటుంబాలకు దయచేయునుగాక. ఆమె పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, అవును తండ్రి, మీరు మాకు జీవమై ఉన్నారు. మాకు జీవమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మేము మహిమలో ప్రత్యక్షపరచబడి మా జీవము క్రీస్తునందు దేవుని యొద్ద పరలోకమందు భద్రపరిచి ఉన్న దాచబడి ఉన్నది. ఆ జీవమును పొందుకుంటూ జీవం గల దేవుని వాక్యం మేము విని హత్తుకొని సజీవులముగా ఉంది మీ రాకడ సమయంలో మేమందరం మా నిత్య జీవములకు వారసులుగా ఉన్నట్టు మీ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యత మాకు దయచేయమని ఈ వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఆ జీవమును కనుగొని ప్రభు ఆ జీవమును మా క్రీస్తు ప్రభు పరలోకం నుండి ఆది ఎందు ఏ వాక్యం ఉన్నదో ఆ వాక్యం దేవుడై ఉండిన ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించి మాకు జీవమును అనుగ్రహించి మా మరణం నుండి జీవంలోకి దాటింపు చేయు శక్తి గల వాక్యం మేమందరం వారందరూ సాత్వికంతో అంగీకరించినట్లు ఆత్మను రక్షించుకొని విశ్వాస ఫలము ఆత్మరక్షణ పొందుకునే భాగ్యం దయచేయమని ఇప్పుడు వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి జీవముతో వారిని ప్రభు మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమెను మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల సంరక్షణ, కృపాక్షేమము మీకు మీ కుటుంబములు కలుగుచ్చి దేవుడు మీకు జీవమును అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు దీవించును గాక. ఆమె.